గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తగా ప్రజల ముందుకు ఉంచుతూ వెళితే వార్తని క్లుప్తంగా తెలుపుతూ వార్తలని విశ్లేషిస్తూ మీకు మరింత దిశగా వార్తను వి3 న్యూస్లో కొనసాగుతున్న కార్యక్రమం పేపర్ వచ్చినట్టుకు స్వాగతం. ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలు ప్రచురించినటువంటి వార్తను చూసినది కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే రాష్ట్రంలో కుంభవృష్టి అంటూ పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో 146.5 మిల్లీమీటర్ల వర్షం, హైదరాబాద్లో కుండపోత, తిరుమలగిరిలో 121.8 మిల్లీమీటర్ల వర్షం, నేడు రేపు భారీ వర్షాలు అంటూ ఏదైతే మనం చూసాం నిన్న దాదాపు మధ్యాహ్నం ప్రారంభమైన వాన దాదాపు ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. కాస్త చినుకులుగా ఉన్నప్పటికీ వర్షం కొనసాగుతున్నట్టు ఏదైతే మబ్బుగా ఉందో అది కొనసాగుతోంది. చూసినట్లయితే భారీ వర్షం పడింది నిన్న. అలాగే బిగ్ బీకి ఫాల్కే పురస్కారం, ఆయన సినీ దిగ్గజం, ఆకట్టుకునే గంభీర స్వరం, అద్భుత నటనకు నిలువెత్తు రూపం, భారతీయ తెరపై యాంగ్రీ యంగ్మ్యాన్, బాలీవుడ్ షహెన్ షా, అఖిల భారతానికి ఆరాధ్య నటుడైన అమితాబ్ బచ్చన్కు కేంద్రం సినీ రంగంలోని అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించి గౌరవించింది అంటూ ఏదైతే బిగ్ బీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని పురస్కారాన్ని ప్రకటించారో దానికి సంబంధించి వివరాలు మనం 2వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. అలాగే సామాజిక ముప్పు, దారి తప్పుతున్న ఆధునిక సాంకేతికత, కల్పిత సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించలేరా అంటూ ప్రశ్న సంధిస్తూ 3 వారాల్లో తెలియజేయండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 8వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. అలాగే పురపోరుకు సన్నద్ధం కావాలి, మంత్రులు ప్రజాప్రతినిధులు స్థానికంగానే ఉండాలి, హుజూర్ నగర్పై తెరాస జెండా ఎగరాలి, పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 9వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. అలాగే పాక్తో చర్చలకు విముఖం కాదు, అటువైపు నుంచి పటిష్ట చర్యలుంటేనే ఉగ్రవాద నిర్మూలన సాధ్యం, ట్రంప్నకు స్పష్టం చేసిన మోదీ, ఇస్లామిక్ ఉగ్రవాదం సంగతిని భారత ప్రధాని తెలుస్తారు, అమెరికా అధ్యక్షుడి విశ్వాసం అంటూ ఏదైతే అలాగే ఇండియా అండ్ యూఎస్ నేను మాట్లాడుకున్నాయో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే డొనాల్డ్ ట్రంప్ దీనికి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి ఈనాడు కూడా ప్రచురించడం జరిగింది. ఇక ఊరుగల్లు నుంచి ఒక్కేసి పువ్వేసి 28న 10,000 మందితో బతుకమ్మ ఆరంభ వేడుక, వచ్చే నెల 6న సద్దుల బతుకమ్మ, హైదరాబాద్లో ముగింపు వేడుకలు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని వెల్లడి అంటూ వివరాలు 9వ పేజీలో చూడొచ్చు. అలాగే దసరాకు 5,000 అదనపు బస్సులు, వివరాలు 9లో ఈనాడులో. పీఓకేను కుదిపేసిన భూకంపం, 26 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, కుప్పకూలిన ఇల్లు, రోడ్లు ధ్వంసం, ఉత్తర భారతంలోనూ కంపించిన భూమి. వివరాలు 2వ పేజీలో ఈనాడులో. 10 ఏళ్ల నుంచి పాత దుస్తులే, అపరిశుభ్రంగా ఉన్న వాటితోనే శస్త్రచికిత్సలు, సాయంత్రాల్లో మూసి ఉంటున్న ఔషధ దుకాణాలు, 24 గంటలు నిర్ధారణ పరీక్షలు లేవు, తీవ్రంగా నర్సుల కొరత, మంత్రి ఈటలతో ముఖాముఖిలో ప్రభుత్వ వైద్యుల ఆవేదన, వేతనాల పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 2వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. అలాగే కానిస్టేబుల్ ఫలితాల విడుదల, 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళల ఎంపిక అంటూ వివరాలు ఈనాడులో మనం చూడొచ్చు క్లియర్గా. ఇక అలాగే మరొక ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వచ్చినట్టు కనుక మాయదారి వాన, సిటీలో కుండపోత, అర్ధరాత్రి దాకా ట్రాఫిక్ జామ్, నగర రహదారులన్నీ జలమయం, భారీగా స్తంభించిన ట్రాఫిక్, తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, వాహనదారులు. అలాగే పలు జిల్లాలో భారీ వర్షం, యాచరణలో 13 సెంటీమీటర్ల వర్షం. అలాగే దాదాసాహెబ్ అవార్డు ప్రకటించడం జరిగింది బిగ్ బీ అమితాబ్ బచ్చన్కి. దానికి సంబంధించి కూడా సాక్షి ప్రచురించడం జరిగింది. అలాగే శరద్ పవార్పై మనీ లాండరింగ్ కేసు అంటూ దీని వివరాలు మనం 5వ పేజీలో చూడొచ్చు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి పనిచేయాలి, కశ్మీర్పై మోదీ ఇమ్రాన్ చర్చించుకోవాలి, ట్రంప్ ఉగ్రదాడులని ఒకటే మోదీ. కానిస్టేబుల్ ఫలితాలు విడుదల, 17,156 మంది ఎంపికైన అభ్యర్థులు, 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళలు అంటూ ఈ వివరాలను కూడా చూడొచ్చు సాక్షులు. అలాగే పీఓకేలో భారీ భూకంపం, మృతులు 26 మంది, క్షతగాత్రులు 300 మంది, ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని అలజడి, వివరాలు 5వ పేజీలో సాక్షిలు. ఇక ఉపపోరు హోరు, అధికారిక టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్లకు పరీక్షగా, హుజూర్ నగర్ ఉప ఎన్నిక, గెలిచి కాంగ్రెస్ ఆరోపణలకు చెక్ పెట్టాలనుకుంటున్న గులాబీ దళం, సత్తాచాటి అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న కాంగ్రెస్ శిబిరం, టీడీపీ, సిపిఐ, టీజేఎస్లు కాంగ్రెస్ వైపే, సిపిఎం వైఖరిలోనే డైలమా, వేడెక్కిన ఎన్నికల ప్రచారం, సోషల్ మీడియా వేదికగా ఆరోపణల వర్షం అంటూ వివరాలు 4వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. అలాగే ఎంత ధైర్యం, నా కలల్ని నా బాల్యాన్ని మీరు దొంగిలించారు,
ఒట్టి మాటలు మీవి, మీకేం పట్టదా? ప్రజలు జబ్బున పడుతున్నారు, చనిపోతున్నారు, మొత్తం పర్యావరణమే ధ్వంసం అయిపోయింది, మీకు డబ్బు కావాలి, అభివృద్ధి కావాలి, వాటి కోసం కట్టుకథలతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు, హౌ డేర్ యూ అంటూ ఐరాసలో 16 ఏళ్ల బాలిక పర్యావరణవేత్త గ్రేటా ప్రసంగం సోషల్ మీడియాని ఎంత సెన్సేషనైజ్ చేస్తుందో మనం చూసాము. ఏదైతే తన మాటలో ఆర్ద్రతని కనుక చూస్తుంటే కనుక పర్యావరణానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ మీకు అభివృద్ధి కావాలి, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, కానీ పర్యావరణ సంగతి ఏంటి అంటూ తన ఆర్ద్రతని ఎంత హౌ డేర్ యూ అనే మాట ఒక్క మాట సరిపోదా వాళ్ళందరినీ ప్రశ్నించడానికి, దానికి సమాధానం చెప్పడానికి కూడా ఎవరికైనా ధైర్యం ఉందా? ఎందుకంటే తను వేసిన క్వశ్చన్ తన ఆర్ద్రతని తెలియజేస్తుంది పర్యావరణం మీద. సో దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. అలాగే మరొక ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఏదైతే అమితాబ్ బచ్చన్కి దాదాసాహెబ్ అవార్డు ఇచ్చారో దాన్ని కూడా నమస్తే తెలంగాణ కూడా ప్రచురించడం జరిగింది. కానిస్టేబుల్ ఫలితాల విడుదల గురించి కూడా ప్రచురించడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల గురించి, పివకిల భూకంపం గురించి, ఇక భారీ ప్రాజెక్టులు చేపట్టాలి, ఆదాయం పెంచుకొని సిద్ధంగా ఉండాలి, పూడూరు, ఐడిఏ బొల్లారం, పటాన్చెరులో లాజిస్టిక్ పార్కులు, మియాపూర్, శంషాబాద్ బస్ టెర్మినల్స్కు మాస్టర్ ప్లాన్, భవిష్యత్తు అవసరాల మేరకు కోకాపేటలో మౌలిక వసతులు, మేనాటికి బాలానగర్ ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాలి, హెచ్ఎండి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు, నిర్మాణంలో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్ష అంటూ వివరాలు 4వ పేజీలో చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక మురిపాల చీరలు, ఊరూరా పెద్ద ఎత్తున చీరల పంపిణీ, పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉత్సాహంగా అందుకుంటున్న మహిళలు, సీఎం కేసీఆర్ పెద్దనలా అందిస్తున్నారని కీర్తిస్తున్న లబ్ధిదారులు. వివరాలు 12వ పేజీలో నమస్తే తెలంగాణలో. ఇక నేడు 2వ విడత గొర్రెల పంపిణీ, మేడ్చల్ జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు తలసాని మల్లారెడ్డి, ఎన్నికల కోర్టుతో హుజూర్ నగర్ వేదిక మార్పు అంటూ వివరాలు 4వ పేజీలో నమస్తే తెలంగాణలో. ఉత్తరాదిన ఉల్లి దొంగలు, బీహార్లో 8 లక్షల సరుకు మాయం, మహారాష్ట్రలో 25 టన్నుల చోరీ, ధరలు కొండెక్కడంతో దొంగతనాలు, ఢిల్లీలో 80 రూపాయలకి చేరిన ఉల్లి ఘాటు మళ్ళీ భారతదేశాన్ని ఇంకోసారి తాకబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్న విశ్లేషకుల నుంచి. సో దీని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం, కాశ్మీర్పై మోదీ, ఇమ్రాన్ కలిసి పరిష్కారానికి అనుకుంటే బాగుంటుంది, ఉగ్రవాద సవాళ్లను మోదీ చూసుకోగలరు, మోదీని భారత పితగా పిలవచ్చు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ మాట కింద చెప్పుకోవచ్చు దాన్ని, రైట్. ఇక ఆర్టీసీ దసరా స్పెషల్ అంటూ ఏదైతే 2 ముఖ్యమంత్రుల హైదరాబాద్ నుంచి 5,000 ప్రత్యేక బస్సులు, 2 తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు సర్వీసులు, కర్ణాటకలోని పలు జిల్లాలకు కూడా అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి ఆపరేషన్స్ అంటూ ఇక ఇవి చూసుకున్న ప్రధాన కథనాలు. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు జాయిన్ కాబోతున్నారు ప్రముఖ విశ్లేషకులు నిజాం వెంకటేశ్వర గారు, రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి ఈరోజు వచ్చిన కథనాలపై ముచ్చటలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆయనతో ఈరోజు వచ్చిన కథనాలపై ముచ్చట కొనసాగిద్దాం. ముచ్చటలోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక పేపర్ నుంచి కార్యక్రమానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నిజాం వెంకటేశ్వర గారు, రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు. ఆయనతో మాట్లాడి ఈరోజు వచ్చిన కథనాలపై ఆయన విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, కార్యక్రమానికి స్వాగతం. సార్ చూసుకున్నట్లయితే కనుక అమితాబ్ బచ్చన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సో విశిష్టమైన అవార్డు ఆయన అందుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది నిన్న. సో దీనికి సంబంధించిన విశ్లేషణ ఎలా ఉండబోతోంది? దీంట్లో ఒకటే మనం గమనించాలి, 76 సంవత్సరాల వయసులో ఒక అద్భుతమైన పురస్కారం ఆయనకు లభించింది. సినీ రంగంలో చేసిన కృషికి ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. ఆయనకి ఇదివరకే ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలు ఉన్నాయి కదా, పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఇప్పుడు 1984లోనే ఆయన సేవలకు పద్మశ్రీ ఇచ్చారు, 2001లో పద్మభూషణ్ ఇచ్చారు, 2015లో పద్మవిభూషణ్ ఇచ్చారు. అంటే జాతి ఇచ్చే ఉత్తమ అవార్డ్స్ అన్నీ వచ్చిన ఒక భారతరత్న తప్ప. అదే సినీ రంగానికి ఇచ్చే ఉత్తమమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే 2019 కోసం ఇచ్చినట్టుగా జవదేకర్ నిన్న ప్రకటించగానే జాతి అంతా హర్షధ్వానాలతో మునిగిపోయింది. 76 సంవత్సరాల వయసులో 2 సార్లు కంబ్యాక్, అంటే దెబ్బతిని మళ్ళీ బయటకు వచ్చిన యోధుడు అమితాబ్ బచ్చన్. ఆయన నటనకు మనం భాష్యం చెప్పాల్సిన అవసరం లేదు, మనం కూడా తప్పకుండా అభినందనలు తెలుపుతాం. రైట్. V3 న్యూస్ కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తుంది. సరే, అలాగే చూసినట్లయితే కనుక 2 విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం, సో దీనికి సంబంధించిన విశ్లేషణ ఎలా ఉండబోతోంది? ఇక్కడ చూడండి, ప్రపంచంలో చాలామంది రెండు విషయాలు మాట్లాడుతుంటారు. చదువు రాని గొర్రెలకు వాళ్ళకి ఆర్థికంగా సంపన్నం చేయాలంటే ఏం చేయాలి? గొర్రెలు వేయాలి. మరి ఆ గొర్రెలు కూడా ఎంత? 20 గొర్రెలు, ఒక పొట్టేలు.
వాటిని ఇదివరకు ఎంతమందికి ఇచ్చారు? 3,34,619 మందికి ఇచ్చారు. అయితే ఈసారి హుజూర్నగర్లో చేద్దాం అనుకున్నారు, కానీ హుజూర్నగర్లో ఎలక్షన్ కమిషన్ మేడ్చల్లోని అలియాబాద్కు షిఫ్ట్ చేశారు. ఈ సంవత్సరం మిగిలింది ఎంతమంది? 3,62,047 మంది. అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ. దీంట్లో విశేషం ఏంటంటే 75% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, బెనిఫిట్ లబ్ధిదారు 25% పెట్టుకోవాలి. దాంతో ఏమైందంటే లాస్ట్ ఇయర్ మనం ఇచ్చే దాంట్లో వల్ల 70 లక్షల గొర్రెలు పుట్టినాయి. వాటిని అమ్ముతే దాని విలువ 3,189 కోట్లు యాదవులలో ఉన్న పేదలకు చెందినాయి. కనుక ఈ సంవత్సరం ఇచ్చేదాంతో 3,500 కోట్ల వరకు కూడా గొర్రె పిల్లలు పుట్టవచ్చు. అంటే ఒక పేదరికం నుంచి సంపద సృష్టించే దిశగా అటు మత్స్యకారుల కోసం చేపలు, ఇటు యాదవులకు గొర్రెలు తప్పకుండా ఇవ్వాల్సిందే. అది వాళ్ళ ప్రారంభం అవుతున్నందుకు ప్రపంచం అంతా కాదు, భారతదేశం అంతా మాత్రం తప్పకుండా దీన్ని చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది. చేనేత చూడండి, చేనేత వాళ్ళకి 5,000 రూపాయలు వచ్చేది నెల నెల జీతం, ఇప్పుడు వాళ్ళకి 16,000 వచ్చేటట్టు 100 కోట్లు 100 కోట్ల చీరల పంపిణీ కూడా మొదలై 2 రోజులైంది. కనుక వృత్తికారులకు, పనిచేసే వాళ్ళకు తగిన బెనిఫిట్ ఇస్తే వాళ్ళు చదువుతారు, వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు బీకాన్ చదివితే మాత్రం ఉద్యోగాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ గొర్రెల పంపిణీ కూడా మన ఇవాళ నుంచి మొదలవుతుంది. కాబట్టి యాదవులు అందరూ సమృద్ధిగా సంపద పొందాలని మనం ఆశిద్దాం. రైట్ సార్, అక్కడి నుంచి చూసుకుంటే కనుక బొప్పాయి కేవలం 10 రూపాయలు, ఒకసారి 5 రూపాయలు కూడా వెళ్ళిన స్టేటస్ మనం చూసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే దాదాపు 100 రూపాయల వరకు వెళ్తున్న పరిస్థితి, ఇంకా 100కు మించే వెళ్తాం తప్ప తగ్గిన పరిస్థితులు కనిపించట్లేదు. అంటే పుకార్లకు ఉండే బలాన్ని మరోసారి నిరూపిస్తున్నది. నెల కిందట 10 రూపాయల కిలో ఉన్న బొప్పాయి ఇప్పుడు 100 రూపాయలు అయిందంటే అసలు ఒక పెద్ద పుకారు ఏంటంటే డెంగీ వ్యాధికి ఏం చేయాలి? యాక్చువల్గా ఆ బొప్పాయి ఆకులను రసం తీసుకొని తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న జ్వరం వచ్చిందంటే డెంగీ అంటే 20 రోజుల్లో ఒక్కొక్కరు ₹1,00,000 కూడా కొట్టుకుంటున్నారు. కానీ దానికి బదులుగా ఈ ప్లేట్లెట్స్ వృద్ధి కోసం ఈ ఆకును రసం తీసుకొని తాగాలంటే ఆకులను బదులు బజార్లో ప్రచారం ఏంది? బొప్పాయి అంటే మంచిది కాబట్టి బొప్పాయి పండు తినాలనే ఒక ప్రచారం, అనవసరం ప్రచారం ఇచ్చారు. ఇది అబద్ధం, ఇంతవరకు ప్రూవ్ చేయవలేదు. ఓన్లీ ఆకు రసమే తాగాలి. కనుక 100 రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 10-15 టన్నులు వచ్చేది గడ్డి అన్నారు మార్కెట్కు, ఇప్పుడు 70 టన్నులు వస్తుంది. అంటే ఏమన్నట్టు హైదరాబాద్లో రేటు పెరిగిపోయిందట, అక్కడ అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి పరిగెత్తుతున్నారు. నిన్న ఒక 3 కాయలను పక్కవాడు తీసుకుంటే రైతుకున్న ఆ తీసుకున్న వాడికి మధ్య పెద్ద కొట్లాడ జరిగి కేసులు కూడా అయినాయి. అంటే ఒక్కొక్క బొప్పాయి పండు 100 రూపాయలు కనిపిస్తుంది కాబట్టి 3 తీసుకోగానే 300 పోయినాయి అనుకుంటున్నాడు. కానీ దాని విలువ ఎంత? మొన్నటిదాకా 20 రూపాయలు. అంతకుముందు రైతుకి వచ్చేది 10 రూపాయలే. కనుక ఈ దుర్మార్గం నుంచి ప్రజలను మళ్లించి ప్రభుత్వ ఏజెన్సీలు కూడా బొప్పాయితో దీనికి జరగదని ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎన్జిఓలు కూడా ఈ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్కి ఎట్లా చేస్తామో బొప్పాయి పండుతో ఏమి ఉండదని ప్రచారం చేపట్టవలసిన ఎన్జిఓలకు కూడా ఆ బాధ్యత పెరిగింది ఇప్పుడు. రైట్. అలాగే చూసుకుంటే కనుక ఉల్లి ధర కూడా బాగా పెరుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు కూడా మనకు తెలుసు ఉల్లి ధర అంటే ఉల్లి సరఫరా లేనప్పుడు ధర పెరుగుతుంది. ఉల్లి వేసుకోకుండా మనం తినం కదా, అందుకని 100 రూపాయలు పెడతారు, 80 రూపాయలు పెడతారు. ఇవాళనే ఒక వార్త, ఆపిల్స్ కంటే కూడా ఉల్లి ధర ఎక్కువ. తర్వాత ఇంకో విషయం తెలుసా, దేశంలో ఎన్నో చోట్ల ఉల్లి దొంగతనాలు జరుగుతున్నాయి. అవునవును, మార్నింగ్ మనం పేర్మచ్చులో కూడా మనం డిస్కషన్ చూసాను. ఎక్కడైనా అంతే కదా, బంగారం ధర పెరిగితే చైన్ స్నాచింగ్లు పెరుగుతాయి, ఉల్లి ధర పెరిగితే దోపిడీలు పెరుగుతాయి. కనుక ఉల్లిని మనకి ఎప్పుడైతే రేట్లు పెరిగినా కొద్దిగా తక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలని మనం అనుకోవాలి అంతే. రైట్ సార్, చూసుకుంటే నిన్న ట్రంప్ అండ్ మోదీ వీళ్ళిద్దరూ మొన్న కలిసిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఒక రకమైన ఆనందకర వాతావరణం అక్కడ ఏర్పడినట్టు కనిపించింది. మొన్న ఏవైతే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగిందో హౌదీ మోదీ కార్యక్రమంలో చూసుకుంటే కనుక లాస్ట్ వరకు కూడా అంటే భారత్కి అమెరికాకి మధ్య అంటే ఆ విషయాలు పక్కన పెట్టిన ఒక 2 నిమిషాలు మోదీ అండ్ అలాగే ట్రంప్ మధ్య ఒక సఖ్యత వాతావరణం ఉన్నట్టు కనిపిస్తోంది అని అయితే వార్త అయితే కనిపించింది. ప్రజాస్వామ్య దేశాలు భారత్, తర్వాత అమెరికా. తర్వాత భారత్లో తిరుగులేని నాయకుడుగా అవతరించాడు మోదీ. తర్వాత మోదీ మనం మాట్లాడినప్పుడు కూడా చూసిలే, హూస్టన్లో అన్ని భాషల్లో మాట్లాడాడు. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ డల్లాస్లో, హూస్టన్ ప్రాంతాలు. కనుక ఆయన తెలుగులో కూడా అంతా బాగుంది అని చెప్పినాడు. తర్వాత ఆయన తీసుకుంటున్నాడు ధైర్యవంతమైన చర్యలు, ఏది 370 అధికరణ మీద కానివ్వండి, కాశ్మీర్లో కానివ్వండి, మిగతా చోట్ల ఆయన తీసుకుంటున్న సాహసవంతమైన చర్యలు నిజంగా యువకుల్లో ఉత్సాహాన్ని పెంచుతాయి కదా. అదే ఎన్ఆర్ఐలో కూడా ఒక గొప్ప హోప్, అదే ఒక సమర్థవంతుడైన నాయకుడు వచ్చినది.
మరి నిజంగా కూడా జాతీయ స్థాయిలో ఆయన ఎదుర్కొన్న నాయకుడు ఇప్పుడైతే ఎవరు లేరు. తెలంగాణలో కేసీఆర్ ఉండొచ్చు, ఇంకో చోట ఇంకొకరు ఉండొచ్చు, కానీ జాతీయ స్థాయిలో మాత్రం దీదీ కానీ మిగతా వాళ్ళు కానీ ఆయనతో పోటీ పడే పరిస్థితులు లేరు. కాబట్టి మోదీని ఆకాశానికి ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియా అన్నాడు, కానీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని లేదు. ఫాదర్ ఆఫ్ ఇండియా జాతిపిత అనే మన గాంధీకే మనందరం గౌరవంగా పిలుచుకునేది. జాతిపిత కాకుండా జాతిని లీడ్ చేసే గొప్ప నాయకుడు అని మోదీని మనందరం ఒప్పుకోవచ్చు. రైట్ సార్, అక్కడ చూస్తున్నది కనుక అంటే వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ. అవును, ఆ సందర్భంలో భాగంగా భారతీయుల్ని ఒప్పించే ప్రయత్నంలో, భారతీయ నుంచి ఓట్లను ఒక విధంగా చెప్పండి ఓట్లను దండుకునే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ నిన్న చూసుకున్నా సరే భారత్కి సపోర్టివ్గా మాట్లాడుతూ నరేంద్ర మోదీని ఆకాశాన్ని ఎత్తుతున్న సందర్భంగా మనం చూసుకోవచ్చు అంటారా? అంతే. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు కూడా ఎలక్షన్లలో అప్పుడు ఏం చేస్తారు, కోలార్ ప్రాంతంలో ఇప్పటికి ఆంధ్ర సీఎం పోతాడు, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా తెలంగాణ సీఎం పోతాడు, బెంగళూరు మద్రాసులోకి కూడా తెలుగు ప్రాంతాలనే కాబట్టి మన సీఎం ఎందుకు పోతారు, తెలుగు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అదేవిధంగా భారతీయులను ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు మోదీ కూడా సొంత ప్రణాళికలు ఉన్నాయి కదా. ఎందుకంటే కాశ్మీర్లో ట్రంప్ అడ్డం రావద్దు, అక్కడ ఇమ్రాన్ వీక్ కావాలి అంటే లాంగ్ టర్మ్ ప్రణాళికలో భాగంగా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకోవడం అవసరం. అది దేశ భద్రతా దిష్ట మనకు కూడా అవసరం. రైట్, నిన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా దీనికి సంబంధించి చూసుకున్నది వాళ్ళు చూసుకుంటారంట అన్నారు. రైట్, మరి నిజంగా కూడా అంతే కదా, అది ద్వైపాక్షిక సమస్య, దాన్ని అంతర్జాతీయ సమస్య ఎందుకు చేయాలి? యుద్ధం జరిగింది కూడా ఇద్దరు, ఆక్యుపై చేసుకున్నది కూడా ఇద్దరు, మాట్లాడుకోవాల్సింది కూడా ఇద్దరే. అవును. సో దీనికి సంబంధించి చూసుకున్నది కనుక అంటే ఆయన స్టేట్మెంట్ నిన్నటి వరకు ఓకే, మళ్ళీ తర్వాత ఎలా మారుతుందో వెయిట్ చేసి చూడాల్సింది. ఎందుకంటే అదేం కాదు, కానీ ఇమ్రాన్ ఖాన్ చాలా బలహీనంగా ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ పోట్లాడే స్థితిలో లేడు. ఆ బుట్టో లాంటి నాయకుడితో పోలిస్తే ఇమ్రాన్ ఖాన్ చాలా చిన్నవాడు, కొత్తగా వచ్చినవాడు, క్రికెటర్ నుంచి రాజకీయాలకు వచ్చినవాడు, చిన్న పార్టీ నుంచి వచ్చినవాడు. కనుక ఆయన పరిమితులలో ఆయన ఉన్నాడు కాబట్టి విధి లేక ఆయన ఒప్పుకోవాల్సి వస్తుంది. మోదీ తప్పకుండా పీఓగో లేకపోతే చొచ్చుకపోతాడని మనం అనుకోవచ్చు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేది ఉండదు, వాళ్ళది కానీ ప్రాంతం, వాళ్ళ దగ్గర డబ్బులే లేవు, తిండి పెట్టడానికే లేదు. ఈ పీఓకి ఎన్నాళ్ళు మోస్తరాలు, కనుక ఏదైనా సంభవించవచ్చు. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్స్లో భారత్కి అనుకూలంగా ఇది జరుగుతుందని మనం భావించవచ్చు కాశ్మీర్ విషయంలో. రైట్ సార్, అలాగే చూసుకున్నది కనుక మహోన్నత స్ఫూర్తి మహాత్మా గాంధీ అంటూ ఏదైతే అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని గోల్డెన్ థ్రెషోల్డ్ బుధవారం సాయంత్రం 24 గంటలకు ఏదైతే మహోన్నత స్ఫూర్తి మహాత్మా గాంధీ కార్యక్రమం నిర్వహించబోతుందో దానికి సంబంధించి చూడండి, గాంధీ అనుయాయులు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. గాంధీజీని బాగా గొప్పగా కీర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అందులో 20 మంది ప్రముఖులు ఇవాళ గాంధీజీ ఏం చేశాడు, గాంధీ స్వాతంత్ర కాలంలో వచ్చినప్పుడు సరోజినీ నాయుడు ఇల్లు గోల్డెన్ థ్రెషోల్డ్ అది ఆమె ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇచ్చింది. అంటే హైబ్రిడ్స్ నుంచి నాంపల్లికి పలిచే బిట్టులో ఉంటుంది అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గోల్డెన్ థ్రెషోల్డ్ బిల్డింగ్. ఆ గోల్డెన్ థ్రెషోల్డ్ బిల్డింగ్లో గాంధీ నాటిన మూలుగా పెద్ద వృక్షమై ఉన్నది. అయితే ఆ మామిడి చెట్టు కింద 20 మంది ప్రముఖులు, అందులో పొత్తూరు వెంకటేశ్వరరావు ఉన్నాడు, అడ్వకేట్ ప్రతాపరెడ్డి గారు ఉన్నారు, జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారు, సినీ నాటి జమున ఉంది, ఎందుకంటే ఆమె కూడా కంటితో చూసింది గాంధీజీని. అలాగే రావేల సోమయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ మహోన్నత 20 మంది కలిసి గాంధీజీ స్ఫూర్తిని మనం ఎప్పటికీ ఎలైవ్గా ఉంచాలని చెప్పి ఇవాళ 4 గంటలకు మన గోల్డెన్ థ్రెషోల్డ్ అంటే అర్థం తెలుసా మీకు? బంగారు వాకిలి. సో ఆ బంగారు వాకిల్లో ఇవాళ 4 గంటలకు జరిగే కార్యక్రమంలో గాంధీజీ స్ఫూర్తి మనందరినీ మళ్ళీ పునశ్చైతన్యవంతం చేయాలని ఆశిద్దాం. రైట్ సార్, ఏడాదిలో జరగాలి 150 సంవత్సరాల జన్మదిన సంబరాలు కాబట్టి ఏడాదిలో గాంధీ పేరు మీద సంబరాలు జరగాలి. ఎస్ సార్, చూసుకున్నది కనుక మనం మాట్లాడుకోవడం జరిగింది ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం మాట్లాడుకున్నప్పుడు. సో దానికి సంబంధించి ఎందుకంటే పర్యావరణాన్ని పక్క మనం మాట్లాడుకుంటూనే వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళు, ఒకరు భారతీయులు ఒకరు ఫిన్లాండ్, సో వాళ్ళ జరగాల్సింది. సో దీనికి సంబంధించి విశ్లేషణ ఆ కథనానికి సంబంధించి ఇందులో మూడు ఫైట్స్ ఉన్నాయి. మనం మెచ్చుకోవాల్సింది ఆ జంటను ఒక్కడే కాదు. ప్రదీప్ మా చెల్లేది భారతదేశం, రైతు అది ఫిన్లాండ్. వీళ్ళిద్దరూ నెట్లో కలుసుకున్నాక ఒకరి భావాలు ఒకరికి నచ్చినాయి. సేంద్రీయ వ్యవసాయం మీద, పంటల మీద వీళ్ళ ప్రభావాలు కలిసిన తర్వాత హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో 97లో పరిచయం అయింది. 2000లో హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో గిర్మాపూర్లో 15 ఎకరాలు తీసుకొని వాళ్ళు ప్రకృతి వ్యవసాయం అనుకుందాం, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. 2009లో యశ్వంతరావు అని రామూర్తి అని ఒక ఆర్కిటెక్ట్ కలిశారు. మీకు తెలుసో తెలియదో, లారీ బేకర్ అనే ఒక
విదేశీయుడు భారతదేశానికి వచ్చి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న వస్తువులతో ఇల్లు కట్టుకోవాలి, ఇటుకలతోటి కర్ర ముక్కలతోటి కట్టుకోవాలి, కానీ సిమెంట్తో ఇనుపుతో కట్టుకోవద్దని చెప్పాడు. అయితే ఆయన స్ఫూర్తితో ఆయన రాసిన పుస్తకం కూడా మనం ఇక్కడ పరిచయం చేద్దాం. లారీ బేకర్ ఈజ్ లైఫ్ అండ్ వర్క్ అని ఒక బుక్ ఉంది. ఆ డిజైన్ల ఆధారంగా ఏమి ఇనుము లేని సిమెంట్ లేని దాన్ని డిజైన్ ఇచ్చారు. కానీ వీళ్ళు నచ్చలే. 800 గజాల్లో 10 రూముల ఇల్లు కట్టుకున్నారు. అయితే మరి మన చుట్టుపక్కలంతా వీళ్ళందరి ఇల్లు ఉంటే మనకి ఎలా అని అనుకొని ఒక 15 ఎకరాలు తీసుకొని దాంట్లో ఇప్పుడు ఎంత అద్భుతం అంటే 100 వెరైటీల వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా మందులు లేని, ఎరువులు లేని, ఇన్సెక్టిసైడ్స్ లేని, పెస్టిసైడ్స్ లేని వ్యవసాయం చేస్తున్నారు. అంటే ప్రకృతి వ్యవసాయం లాగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఒక అద్భుతం కదా. మనకి 20 కిలోమీటర్ల దూరంలోనే గిర్మాపూర్ ఉంది. అక్కడ వాళ్ళు పండించిన పంటలు గిర్మాపూర్ ఆర్గానిక్స్ అని వాళ్ళు చేస్తున్నారు. మనం B3 ద్వారా గిర్మాపూర్ ఆర్గానిక్స్ కూడా పరిచయం చేయాల్సిన ఆవశ్యకత మనకు ఉన్నది. సో గొప్ప విషయం. ఎక్కడో ఫిన్లాండ్ నుంచి వచ్చిన ఆమె ఇక్కడ వచ్చి తెలుగు భాష నేర్చుకొని భర్తతో కలిసి ఇలా చేస్తుందంటే మనం అందరం సంతోషపడాల్సిందే. భార్యాభర్తలు ఇద్దరికి రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హౌ డేర్ యూ, ఇది నా మాట కాదు, గ్రేట్ ధన్బర్గ్ అన్న మాట. యాక్చువల్లీ మనం చూసుకున్నది కనుక పర్యావరణానికి సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆమె అంతవరకు మామూలుగానే మాట్లాడింది. కానీ ఒక్కసారి హౌ డేర్ యూ అనే ఒక్క మాట అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏమిటి ఈ పిల్లకి ఇంత ధైర్యం, ఎందువల్ల? ఆమె ఒకే ఒక మాట అంది, మీరు కేవలం మీ రాజకీయాల కోసం, అలాగే మీ దేశ అభివృద్ధి కోసం, ఏదైతే ఫినాన్షియల్ సపోర్ట్ కోసం మాత్రమే చూస్తున్నారు. పర్యావరణానికి ముప్పు చాలా దారుణంగా ఉంది, రేపు ఉదయం పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ తన ఆర్ద్రతని, పర్యావరణానికి సంబంధించి ఆర్ద్రతని తను ప్రెజెంట్ చేసిన తీరు కానీ, తను చూపించిన ఆ చొరవ కానీ సరే చూసుకున్నది కనుక హౌ డేర్ యూ అనగానే బేసికల్గా అందరూ మనం 2 నిమిషాలు ఆశ్చర్యచకితులం అవుతాం. సో ప్రపంచ దేశాలందరినీ ఒక్కసారి ఇలా చురకబెట్టి లేపినట్టు అనిపించింది. గ్రేట్ ధన్బర్గ్ అనే ఆమె కేవలం 16 ఏళ్ళు. సో ఏజ్ కాదు దీంట్లో, ఏజ్ మలాలా ఎంత వయసు, ఏజ్ కాదు, స్పష్టత. అంటే ఇంత నాశనం చేసి పర్యావరణాన్ని మళ్ళీ మీరే ఉద్ధరిస్తారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దీన్ని నాశనం చేసినందుకు నీకెంత ధైర్యం అని చెప్పగలిగేది ఉండాలి కదా. అదేవిధంగా ఈసారి కూడా డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ కూడా ప్రత్యేకించి ఈ పర్యావరణ విధ్వంసం గురించి ప్రత్యేకంగా రాసింది. లాస్ట్ వీక్ లాస్ట్ ఫార్ట్నైట్ కూడా వాళ్ళు అమెజాన్ అడవులు నాశనం చేస్తే ప్రపంచానికి ఎంత వినాశనమో, అది ఒక బ్రెజిల్ ఆస్తి కాదు, మొత్తం ప్రపంచం ఆస్తి అని చెప్పింది. అదేవిధంగా మీరు చూశారు కదా, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన వచ్చి ఇండియాకి వచ్చేమన్నాడు, నేను 500 హెక్టేర్ల ఫారెస్ట్ను తయారు చేయడానికి 30 ఏళ్ళు తీసుకున్నాను, కానీ మీరు చేపట్టిన హరితహారం మంచి పద్ధతి అని చెప్పినారు. కనుక అందరినీ మొబిలైజ్ చేసి ఇది అందరిది బాధ్యత అనుకుంటే తప్పకుండా అడవులు పెడతాయి. ఉదాహరణకు మనకి ఇప్పుడు గజ్వేల్లో కేసీఆర్ తయారు చేసిన, మనకు 4 ఏళ్లలో తయారు చేసిన అడవే కనిపిస్తున్నది. అటువంటిప్పుడు ఇంకొక 4 ఏళ్ళు మనం కష్టపడితే తెలంగాణలో 25% నుంచి 30% అడవులు తప్పకుండా అవుతాయి. దానికోసం హౌ డేర్ యూ అని ఆమె తీసుకున్న పదాన్ని తీసుకొని యువత స్ఫూర్తి తీసుకొని ఎవడైనా చెట్టును నరికేందుకు పోతే హౌ డేర్ యూ అని తప్పకుండా క్వశ్చన్ చేసే పరిస్థితి రావాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాటి పేపర్ రోజు కార్యక్రమం. రేపటి పేపర్ రోజు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.